సో వాళ్ళ ఇంట్లో కూడా ఈ విషయాలు మాట్లాడుకోవాలి. ఎప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆస్తులు సంపాదించేదానికి, టీచర్లందరూ మార్కులు సంపాదించేదానికి పెట్టి వాళ్ళ ఆరోగ్యం అంతా పోతా ఉంది. అందరికీ ఇటు చూస్తే తెల్లగా పాలిపోయి ఉన్నారు. ఎంత డేంజరస్గా ఉన్నాము. సో అది ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా వాళ్ళు హిమోగ్లోబిన్ పెరగతా ఉంది అనే దాన్ని మేము పట్టించుకుంటా ఉన్నామని స్కూల్స్ చెప్పాలి. ఈ విషయం మాట్లాడేదానికే నేను రేపు శ్రీ అరవిందో స్కూల్ విజయనగర్లో వెళ్తా ఉన్నా. 120 మంది టీచర్లతో ఇవి మాట్లాడుతూ ఉన్నా. చదువుతో పాటు వాళ్ళ ఆరోగ్యం గురించి, మట్టిని గురించి, నేచర్ గురించి, మీ అమ్మ నాయనకు హెల్ప్ చేయాలనే దాని గురించి, మీ లెటర్ని మీరు కడుక్కొని మీ బెడ్షీట్ మీరు మడత పెట్టాలనే దాని గురించి అన్నిటి గురించి చెప్పాలి కదా టీచర్లో. ఉత్త సబ్జెక్టే వాడు ఏడుస్తా, మేము కూడా ఏడుస్తా విన్నాము సబ్జెక్ట్ అంతా. ఎవరన్నా టీచర్ మంచిగా మధ్యలో స్టోరీ చెప్తే ఆ టీచర్ ఇష్టంగా ఆ టీచర్ సీతమ్మ టీచరు, రంగస్వామి ఎవరు ఇలా గుర్తుపెట్టుకున్నాం మేము. మరి అట్లా ఎందుకు చెప్పకూడదు? చదువు అంటే అలాగే చెప్పాలి. పైగా అలా చెప్తే ఆ సబ్జెక్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ టీచర్ ని ఇంప్రెస్ చేయాలన్న థాట్ తో ఆ సబ్జెక్ట్ నువ్వు మార్కులతో పాటు హిమోగ్లోబిన్ మీద వాళ్ళు అలర్ట్గా ఉండేవాడు, వాడి స్కిన్ ప్రాబ్లం పోయింది, వాడికి అద్దాలు వాడి అవసరం తగ్గింది, వాడు ఆరోగ్యంగా ఉండేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇన్ని చదువులు చదివి, ఇంత చదువులు చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకొని 2 లక్షల శాలరీ తెచ్చుకొని ఆ డబ్బులతో నేను ఆరోగ్యం తెచ్చుకుందామంటే ఎట్లా వస్తుంది? అప్పటికే పోయింది కదా. మరి ఏం ప్లాన్ చేస్తూ ఉంటారు? సో ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలి టీచర్. గ్రేట్ ఇనిషియేటివ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ దట్ యాంగిల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.